రాష్ట్ర ప్రజలు చూడవలసినటువంటి రాజకీయాలు కాదండి ఇది. మనం ఏది పడితే అది మాట్లాడక మన కుటుంబంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ఒక ఈసీ మెంబర్గా ప్యానల్లోకి రావటం, మంచి పనులు చేస్తున్నారు, విచ్ ఇస్ ద బెస్ట్ స్కూల్ అని అంటే నాకు శివాజీరాజా గారి స్కూలు మంచి స్కూల్ అనిపించింది. సో ఒక స్టూడెంట్గా నేను వచ్చి వాళ్ళతో పాటు అడుగులు అడుగేస్తూ మంచి కార్యక్రమాలకి మా వంతు సపోర్ట్గా ఉండాలి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తున్నారంటే ఒకే మాట, ఎక్కడో భీమవరం దగ్గర ఉన్నటువంటి ఊర్లో సారథి గారని మన హాస్య నటుడు సీనియర్ ఆయన ఒక మాట చెప్పారు, ఒరే శివాజీ, నేను ఆయనతో మాట్లాడి దగ్గర 12 సంవత్సరాలు అయిందండి. ఆయన ఒక మాట్లాడి మంచి పనులు చేస్తున్నాడు రా శివాజీ రాజా, పక్కన శ్రీకాంత్ గారు ఆ టీం అందరూ అద్భుతంగా చేస్తున్నారు, పేద కళాకారులకు బ్రహ్మాండంగా ఈ రోజున ఒక వసతి ఏర్పడుతుంది, పెన్షన్లు ఇస్తున్నారు, అన్ని రంగాల్లో అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటున్నారు, వాళ్ళకి మనం తప్పకుండా చేయూతనివ్వాలి, వీలైతే నువ్వు కూడా ఈసీ మెంబర్గా దాంట్లో జాయిన్ అవ్వని చెప్పి తను చెప్పడం జరిగింది. సో మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో ఉంది ఈ టీము. కానీ ఒక్క అవకాశం అంటారు, నాకు అర్థం కాదు. కృష్ణవంశీ తీశాడు ఖడ్గం అనే సినిమాలో ఒక్క ఛాన్స్ అని ఒక ఛాన్స్ ఇచ్చావు నీకు. జనరల్ సెక్రటరీ, ఇది ప్రెసిడెంట్ కన్నా చాలా పవర్ఫుల్ జనరల్ సెక్రటరీ మీకు ఇస్తే అసలు మీకు అటెండెన్సే లేదు, మీరు పరీక్షలు రాస్తారు చెప్పండి మామూలుగా. అలాంటిది మీకు మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇస్తే నాకేమంటే మీరు ఏదైనా చేస్తే ఎక్కడైనా మీరు ఏదైనా పని చేసినా, మీరు ఏదైనా పార్టిసిపేషన్ ఉన్నా, ఏదైనా చేస్తే మీకు ఏదన్నా అర్హత ఉండొచ్చు. నాకేమంటే మిమ్మల్ని మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేస్తే మా మూవీ అసోసియేషన్ మొత్తం ఛానల్ దగ్గరికి తీసుకెళ్తారు మీరు. ఈ రోజున జరిగేది గుట్టుగా ఇక్కడ జరుగుతుంది, చక్కగా జరుగుతుంటే ఇప్పుడే ఏబిఎన్లో ఏదో వచ్చిందంట, రోహిణి శాస్త్రి గారు అని చెప్పి మనకి మద్రాసులో ఇదివరకు పురోహితులు ఉండేవారు, అక్కడ మనకి ముహూర్తాలు పెట్టేవారు, రామారావు గారు ఉన్న కాలం నుంచి. వాళ్ళ అబ్బాయిలు ఫోన్ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భారతదేశానికి తెలియవలసిన అవసరం ఏముంది, మూవీ అసోసియేషన్ ఎలక్షన్ ఇది, దీన్ని వెళ్ళిపోయి నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే, ఏ రోజు నేను ఆయనతో పాటు ట్రావెల్ చేసే శివాజీ గారితో నాకు వేషాలు లేనప్పుడు కూడా ఫస్ట్ సీరియల్ నా మీద ఆయన మెయిన్ క్యారెక్టర్, నేను ఒక మెయిన్ క్యారెక్టర్, సినిమాలాగా తీశాడు, ఆదుకున్నాడు ఆయన. అలాంటి వ్యక్తి నోటంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా, శ్రీకాంత్ గారు కానీ శివాజీరాజా గారు కానీ ఏ రోజు నిబద్ధత లేకుండా, నిలకడ లేకుండా ఏది పడితే అది మాట్లాడే మనుషులు కాదండి. ఎందుకంటే ఆయన ఎంత బాధ ఉంటే నిన్న టీవీ నైన్లో చూసాం, ఒక క్లిప్పింగ్ చేశారు, పక్కన జీవిత గారు నరేష్ గారు కూర్చుని ఒక వెటకారంగా ఒక వ్యంగ్యంగా ఆయన మాట్లాడే మాటలు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎదట వ్యక్తికి ఎంత బాధ ఉందంటే, నేను కానీ తప్పు చేస్తుంటే నేను గుండె గీంచుకుని వెళ్ళిపోతాను, నేను భగవంతుడు సాక్షిగా చెప్తాను, నా పిల్లలు సాక్షిగానే ఎవరూ చెప్పరండి. మరి మీరు ఇండి చేసాం, మేము ఇండి చేసామంటారు. మా గోవిందరావు గారు అనే ఒక మెంబరు ఆయన ఎన్ని చేశాడు అనేది సభ్యులందరికీ తెలుసు. ఈ రోజున మరి మీరేం చేశారు చెప్పండి, మీరేం చేశారు? మా అమ్మగారు చేశారంటారు. మీ అమ్మగారు చేసింది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నారు మీ అమ్మగారు గురించి ఇక్కడ కాదు. నేను ఒట్లు నమ్మను, నాకు అసలే చుట్టు లేదు, నేను గుండు కొట్టించుకుంటే మళ్ళా త్వరలా నాకు ఇంటికి రావు, ఇవంటే మాట్లాడేది మనం. అంటే ఎంత వెటకారంగా ఉంది సభ్యత్వం. మళ్ళీ మీరే అంటారు ఏంటి, 10వ తారీఖున ఎలక్షన్ అయిపోతుంది, 11వ తారీఖు నుంచి కౌలించుకుంటాం, ముద్దు పెట్టుకుంటామని. ఇవన్నీ ఎందుకు? రండి, ఎటువంటి వేరే ఆలోచనలు పెట్టుకోకుండా మా దగ్గర వచ్చిన వాళ్ళందరినీ ఆదరిద్దాం. ప్రతి ఒక్క సభ్యుడికి మీకు ఏం కావాలో మేము మేనిఫెస్టో విడుదల చేశాం. పెద్దలు చిరంజీవి గారు మాట ఇచ్చారు, నేను మాట్లాడతాను ప్రభుత్వంతో ఆఫీస్ బిల్డింగ్ కొరకని ఆయన మాట ఇచ్చారు. ఆయన కృష్ణరాజు గారు వేదిక పైన వాళ్ళు కూడా చెప్పారు మేము ఉంటామని. ఇండస్ట్రీ అంతా మనతో ఉంది, ఏ పదవులు ఉన్నా లేకపోయినా ఇప్పటికీ చెప్తున్నాను, రండి. ఇది ఎవరిని దూషించడానికి నేను లేదు, నా మనసుని చెప్తున్నాను అంతే. సారీ నేను ఏమన్నా తప్పుగాని ఉంటే కలిసి పనిచేద్దాం. మాలో ఒక మార్పుకు రావాలనే చెప్పాం మేము. సిల్వర్ జూబ్లీ ఇయర్ మచ్చలు ఏమన్నా ఉంటే తుడిపేసి ముందుకు పోదామన్నాం. ఇవాళ అదే యజ్ఞంలో మేము ముగ్గురు ఉన్నాం, అందరి ఆదరణ ఉంది. ఎవరైతే ఓడారో గెలిచారో అందరూ మా దగ్గరికి రండి, ఎవరైనా కమిటీలో ఉండొచ్చు, అందరికీ ఆహ్వానం ఉంది, కలిసి పనిచేద్దాం. శివాజీ, ఐ లవ్ యూ, నీ మీద ఎటువంటి శత్రుత్వం నాకు లేదు. మనమంతా 30 ఏళ్ళు కలిసి పనిచేసాం ఇండస్ట్రీ.
లెట్ us బీ హ్యాపీ. ఖచ్చితంగా మాలో మర్చిపోలేనట్టు టర్మ్ కృష్ణార్జునులు మీరు ఇచ్చిన మాటకు నా చెల్లెమ్మ, మా బావగారు అనాలా, బావగారు మేమంతా కలిసి పనిచేసి మేము ఒక మంచి టర్మ్ని ఇవ్వడంతో పాటు ఒక మంచి లీడర్షిప్ని అందిస్తా. మీ అందరి ముందు మా అమ్మ సాక్షిగా నేను చెప్తున్నాను, ఈ ఒక్క టర్మే నేను అధ్యక్షుడిగా చేస్తాను. నేను మళ్ళీ కోరను, కానీ మంచి లీడర్షిప్ని మీకు ఇచ్చి వెళతాను. మంచి పని చేస్తాం. ఇవాళ నువ్వు ఏం చేశావని అడిగిన దానికే ప్రజలు గెలిపించినటువంటి విజయం ఇది. నేనేం చేశానో ప్రజలకు తెలుసు, అంటే మెంబర్స్కి తెలుసు. కాబట్టి పేరు పేరున చిన్న వాళ్ళు, జొన్నలగడ్డ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు కూడా మా కోసం వచ్చి కష్టపడి పనిచేశారు. ఎంతోమంది నా మేనేజర్లు, మా వాళ్ళు, పర్సనల్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా 2 జాయింట్ సెక్రటరీలు గెలిచాం, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గెలిచాం, జనరల్ సెక్రటరీ గెలిచాం, ప్రెసిడెంట్ గెలిచాం, 6 మంది అనుకుంటా ఎగ్జిక్యూటివ్ కూడా గెలిచాం. ఒక మంచి టర్మ్ని ఎవరు ఏ ప్యానల్ అనేది లాస్ట్ టైం కూడా మేము తీసేసాం, అందరు కలిసి పెంచేద్దాం. సురేష్ దా, లవ్ యూ. రాజీవ్ కనకాల ట్రెజరర్ గెలిచాడు, నా సోదరుడు, నేనంటే చాలా అభిమానం. శివబాలాజీ, ఈసారి మహిళలకి ప్రాధాన్యత ఇద్దాం అనుకున్నాం. ఉమెన్స్ ఇయర్ సందర్భంగా ఇది నేను ఇస్తున్న గిఫ్ట్ మహిళలకి. నాకు కదా తన గెలుపు.